విజయనగరం జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ శక్తి వందన పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం సందర్భంగా ఈ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోట జంక్షన్ నుంచి గంటస్తంభం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా మహిళా మోర్చా నాయకులు స్మిత, జనరల్ సెక్రటరీ అపర్ణ యాదవ్, హార్సిని తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ఈ బిల్లు కీలకమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవాన్ని వ్యక్తం చేశారు. మహిళలు ఎంతగానో తోడ్పడతారు. అలాగే మహిళ సాధించలేదంటూ ఏమీ లేదు. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. ఇంటిని ఎంత చక్కగా అయితే తీర్చిదిద్దగలుగుతుందో దేశాన్ని కూడా అంతే చక్కగా తీర్చిదిద్దగలిగే శక్తి ఒక మహిళకు ఉంది. మహిళ అనేది ఒక నారీ శక్తి. నారీ శక్తి వందన అధినాయం అనే పేరుతో ఈ 33 బిల్లును అయితే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మహిళల్ని ఫస్ట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్ మన విజయనగరంలో ఈ ఘోష హాస్పిటల్ మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే మనం చూస్తుంటే విజయనగరంలో మన మహాకవి గురజాడ అప్పారావు గారు ఆ రోజుల్లో ఒక కవిత్వం ద్వారా మహిళలకి, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళకి పెళ్లి చేసి ఆ ప్రాక్టీస్ని ప్లేస్ ద్వారా వారు ఆపించారు. అలాగే మనం చూస్తుంటే విడో రీమ్యారేజ్ని వారు ఆ రోజుల్లో విడోస్ ఎప్పుడైతే విడోస్ అవుతారో వాళ్ళు మళ్ళీ వివాహం చేసే హక్కుని